హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఏపీ సెట్ నెట్ పేపర్ 1 సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్ యూనిట్ నెంబర్ 1 అనేది క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ వన్ టీచింగ్ అన్నమాట. టీచింగ్లో మనకి సబ్ టాపిక్స్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి టీచింగ్లో కాన్సెప్ట్, సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో దీంట్లో మనం ఫస్ట్ డెఫినేషన్ టీచింగ్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, సో ఫ్రెండ్స్, టీచింగ్ అంటే ఏంటంటే నాలెడ్జ్ అనేది షేర్ చేయడం అండ్ అలాగే మన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయడం అనమాట. సో ఫ్రెండ్స్, టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది షేర్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అనే కాదు, సో బయట ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, సో అలాంటివి అన్నమాట. అండ్ వీటిగా ఏ నాలెడ్జ్ అయినప్పటికీ వాళ్ళకి తెలిసిన ఎటువంటిదైనా ఫ్రెండ్స్ నాలెడ్జ్ అదైతే ఇప్పుడైతే స్టూడెంట్స్కి అయితే షేర్ చేస్తారన్నమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, టీచింగ్ అనేది ఇది ఒక ఫిజియోలాజికల్ అండ్ ఇంటలెక్చువల్ గ్రోత్ ఆఫ్ ఎ పర్సన్ బై అనదర్ పర్సన్. సో ఫిజియోలాజికల్ అంటే ఏంటంటే మానసికంగా, నెక్స్ట్ ఇంటలెక్చువల్ అంటే మేధవృద్ధి. అంటే టీచింగ్ అనేది మనకి ఏం చేసిద్ది అంటే మానసికంగా అదే మేధవృద్ధి అనేది చేసిద్ది అన్నమాట. అంటే అలా గ్రోత్ అనేది చేసిద్ది అన్నమాట. నెక్స్ట్, టీచింగ్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్ ఆర్ డెలివరింగ్ ఏ స్కిల్ ఆర్ సబ్జెక్ట్. టీచింగ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనేవాళ్ళు స్టూడెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, సో మీరు ఇచ్చేయండి, మీరు ఇచ్చేయండి అని, లేదంటే డెలివర్ చేస్తారు ఒక సబ్జెక్ట్ కానీ, లేదంటే వాళ్ళ యొక్క స్కిల్ని కానీ అనమాట. సో నెక్స్ట్, ఇట్ ఈజ్ మల్టీ ఫ్యాక్టర్డ్ యాక్టివిటీ. సో టీచర్ అనేవాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ మల్టిపుల్ టాస్క్స్ అండ్ గోల్స్ అనేవి పెట్టుకున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్కి రాకముందు వాళ్ళు కొన్ని గోల్స్ పెట్టుకోవాలంటే ఈరోజు ఈ కాన్సెప్ట్ అవ్వాలి, సో ఇప్పటితో సిలబస్ అవ్ చేసేయాలి, సో ఇలా అన్నమాట. అండ్ నెక్స్ట్, స్టూడెంట్స్ ఈ యాక్టివిటీ చేయించాలి, అలా మల్టిపుల్ టాస్క్లు కూడా మల్టిపుల్ గోల్స్ అనేవి పెట్టుకుంటారు అన్నమాట. నెక్స్ట్, టీచింగ్ అనేది ఇదొక యాక్టివిటీ లెర్నింగ్ త్రూ మెథడ్, మోరల్లీ అండ్ పెడాగోజికల్లీ. అంటే నైతికంగా, బోధన పరంగా ఇది టీచింగ్ అనేది ఇదొక యాక్టివిటీ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్లో మొత్తం మనకి 5 ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, హోలిస్టిక్, గైడెన్స్, అడ్జస్ట్మెంట్, కాన్స్ట్రక్టివ్, ఇన్స్ట్రక్షనల్. సో జస్ట్ నన్ను అయితే నార్మల్గా రాశాను ఫ్రెండ్స్, జస్ట్ మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఆల్రౌండ్గా త్రూ కరికులం ద్వారా స్టూడెంట్స్ అనేది డెవలప్ చేయాలన్నమాట. అంటే ఆల్రౌండ్ అంటే మాట్లాడే విధంగా, ఆడుకునే ఏ విధంగా అయినా ఫ్రెండ్స్ అలా అన్నమాట. సో గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే డిజైర్ డైరెక్షన్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఏ మార్గంలో ఉన్నారు, సో అంటే వాళ్ళు డల్గా ఉన్నారా, వాళ్ళు ఇంకా అంటే దేంట్లో బాగా లోగా ఉన్నారని చెప్పేసి సో అక్కడైతే మనం అబ్జర్వ్ చేయాలి. అంటే వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, సో అవన్నీ కూడా చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, అడ్జస్ట్మెంట్ అంటే న్యూ సిచ్యువేషన్, ఎన్వైర్న్మెంట్ అనమాట. అంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఏ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళినా, కొత్త ఎన్వైర్న్మెంట్కి వెళ్ళినా వాళ్ళందరూ ఆ అడ్జస్ట్మెంట్ అనేది అయ్యేటట్టుగా ఒక టీచర్ అనేది చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్స్ట్రక్టివిస్ట్ అంటే టు సాల్వ్ ప్రాబ్లమ్స్, లెర్న్ అండ్ థింక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఏదైతే స్టూడెంట్స్ అయితే నేర్చుకుంటారో దాన్ని నేర్చుకుని అండ్ అలాగే దాన్ని థింక్ చేసి దాని ద్వారా వాళ్ళే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటట్టయితే స్టూడెంట్స్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట. అండ్ నెక్స్ట్, ఇన్స్ట్రక్షనల్, డెలివరింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇక్కడ ఏంటంటే మనం అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే డెలివరీ అనేది చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది అయితే ఈరోజు క్లాసు. సో ఈరోజు క్లాస్లో మనం ఏం తెలుసుకున్నామంటే టీచింగ్ అనే ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ మరో కాన్సెప్ట్ అయితే మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకున్నా, క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.